Venkatgiri English. This is your channel to enhance your communication skills. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు సెషన్లో నేర్చుకోబోతున్నాం గతంలో జరిగిపోయిన పనులని ఏ విధంగా మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి, అదేవిధంగా క్వశ్చన్స్ ఎలా అడగాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం అండి. సో దీనికి ఇన్ జనరల్ సింపుల్ పాస్ట్ టెన్స్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, సో మరి సింపుల్ పాస్ట్ టెన్స్ ఎందుకు చాలా ఇంపార్టెంట్గా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. మామూలుగా మనిషి సుమారుగా 60,000 సార్లు ఒక రోజుకు ఆలోచిస్తాడండి. సో ఈ 60,000 సార్లు సుమారుగా 40,000 సార్లు గతాన్ని గురించి ఆలోచిస్తుంటాడు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, మీరు ఎక్కువగా ఏదైనా ఆలోచిస్తున్నారంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తుంటారు. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే జరిగిపోయిన దాని గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే చాలా రకాలుగా మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో చక్కగా పనికొస్తుందండి. ఓకే, సో ఫస్ట్ దీన్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ని యూజ్ చేసుకోవాలి. తర్వాత ఎటువంటి సబ్జెక్ట్ అయినా కానీ పర్లేదు, వెర్బ్ సెకండ్ ఫామ్లోనే ఉండాలి, వెర్బ్ 2లోనే ఉండాలండి. నెక్స్ట్ ఆబ్జెక్ట్తో ఎండ్ చేయొచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ లేకపోయినా కానీ ఎండ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అంటే ఆబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా కానీ సెంటెన్స్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. చాలా సింపుల్, స్ట్రక్చర్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆమె నాకు లాస్ట్ వీక్ కాల్ చేసింది అని చెప్పాలనుకోండి. సో ఫస్ట్ ఏంటి, సబ్జెక్ట్ ఎవరు, ఆమె. ఓకే, షీ. నెక్స్ట్ వెర్బ్ 2 ఏం చేసింది, కాల్ చేసింది. కాల్కి వెర్బ్ 2 కాల్డ్, షీ కాల్డ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎవరు, మీ, నాకు, కాబట్టి మీ. షీ కాల్డ్ మీ ఎప్పుడు, లాస్ట్ వీక్. షీ కాల్డ్ మీ లాస్ట్ వీక్, ఆమె నాకు లాస్ట్ వీక్ కాల్ చేసింది. ఓకే, ఇప్పుడు మీరు కనుక క్వశ్చన్ అడగాలి అనుకుంటే చాలా సింపుల్. దీన్ని మీరు ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో అడగాలి అంటే ఇన్ జనరల్గా మనం హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ ముందుకి తీసుకొని వస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో కానివ్వండి, లేదంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కానివ్వండి, మనకు పైకి కనిపించదండి. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే దాన్ని వెర్బ్ ఏంటో కనుక్కొని దాన్ని డివైడ్ చేసినట్లయితే దాని లోపల హెల్పింగ్ వర్బ్ అనేది హైడ్ అయి ఉంటుంది. ఆ హైడ్ అయినటువంటి ఆ హెల్పింగ్ వర్బ్ని మనం బయటకు తీసుకురావాలి. ఓకే, ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏంటండి, షీ కాల్డ్ అనేది మనకి ఇక్కడ వెర్బ్. ఓకే, వెర్బ్ మనకు దేంట్లో ఉంది, వెర్బ్ 2లో ఉంది. సో మామూలుగా ఫార్ములా ప్రకారం వెర్బ్ 2 = డిడ్ ప్లస్ వెర్బ్ 1. ఇక్కడ కాల్డ్ కదండి, కాల్డ్ అన్నప్పుడు CALLED కాల్డ్, డిడ్ ప్లస్ కాల్ అని అవుతుంది. అంటే డివైడ్ చేస్తే మనకు డిడ్ ప్లస్ కాల్ అవుతుందండి. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఈ డిడ్ వచ్చేసిందండి హెల్పింగ్ వర్బ్. ఈ డిడ్ని మనం సబ్జెక్ట్ ముందు పెట్టుకోండి, డిడ్. నెక్స్ట్ షీ, ఇంకా డిడ్ వచ్చేస్తే ఇక్కడ రిమైనింగ్ ఏముందండి, కాల్. చాలామంది రాంగ్గా యూజ్ చేస్తుంటారు కాల్డ్ అని చెప్పి. డిడ్ ఇక్కడ బయటకు వచ్చేస్తే ఇంకా రిమైనింగ్ ఏముంటుంది, కాలే కదండి, మళ్ళీ కాల్డ్ అని యూజ్ చేయకూడదు. ఓకే, డిడ్ షీ కాల్. నెక్స్ట్ ఎదుటి వాళ్ళని అడుగుతున్నాం కాబట్టి నీకు ఆమె లాస్ట్ వీక్ కాల్ చేసిందా అని అడగాలి. కాబట్టి డిడ్ షీ కాల్ మీ కాస్త యూ అవుతుందండి. డిడ్ షీ కాల్ యూ లాస్ట్ వీక్, ఆమె నీకు లాస్ట్ వీక్ కాల్ చేసిందా, అవును చేసింది అని చెప్పాలనుకోండి. మొదటి సెంటెన్స్ ముందు మనకు ఎటువంటి ఎస్ కానీ నో కానీ పెట్టినట్లయితే ఆన్సర్ అవుతుందండి. ఇప్పుడు మీరు పాజిటివ్గా చెప్పాలి, అవునండి ఆమె నాకు లాస్ట్ వీక్ కాల్ చేసింది అని చెప్పాలి అనుకోండి. దీని ముందు మనం ఎస్ పెట్టండి. ఎస్, షీ కాల్డ్ మీ లాస్ట్ వీక్, అవును ఆమె నాకు కాల్ చేసింది లాస్ట్ వీక్. లేదు ఆమె నాకు లాస్ట్ వీక్ కాల్ చేయలేదండి అని చెప్పాలనుకోండి. సో నో అనేది కూడా ఆన్సరే కాబట్టి మొదటి సెంటెన్స్ ముందు నో పెట్టి మనకు హెల్పింగ్ వర్బ్ అయినటువంటి డిడ్ తర్వాత నాట్ పెట్టండి. కానీ ఇక్కడ మీకు డిడ్ కనిపించట్లేదు కాబట్టి ఇక్కడ వెర్బ్ 2 ఉంది కదండి. సో పైన మీరు డివైడ్ చేసుకోండి, డిడ్ ప్లస్ కాల్. సో డిడ్కి కాల్కి మధ్యలో నాట్ పెట్టేస్తే సరిపోతుంది. అంటే డిడ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెట్టాలి కదండి. నౌ షీ డిడ్ నాట్, లేదా నౌ షీ డిడెంట్ కాల్ మీ లాస్ట్ వీక్. నౌ షీ డిడెంట్ కాల్ మీ లాస్ట్ వీక్, లేదండి ఆమె నాకు లాస్ట్ వీక్ కాల్ చేయలేదు అని చెప్పాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా అయితే మనం చెప్పేసేవచ్చండి. ఓకే, అలా కాదు ఆమె మీకు ఎప్పుడు కాల్ చేసింది అని అడగాలి అనుకున్నాం. ఎప్పుడు అంటే వెన్.
మనకు రెండో సెంటెన్స్ అయినటువంటి ఇంట్రాగేటివ్ ఫస్ట్ మోడల్లో దాని ముందు మనకు వెన్ ఉపయోగిస్తే సరిపోతుంది. వెన్ యా. నెక్స్ట్ డిడ్ షీ కాల్ యూ. వెన్ డిడ్ షీ కాల్ యూ. మళ్ళీ లాస్ట్ వీక్ అనేది చెప్పకూడదండి, బికాస్ అది ఆన్సర్ అయిపోతుంది. మనం క్వశ్చన్ అడిగేటప్పుడు ఆన్సర్ తెలుసుకోవడానికి క్వశ్చన్ అడుగుతాం కాబట్టి ఆ ఆన్సర్ని మనం యూజ్ చేయకూడదు. ఓకే, వెన్ డిడ్ షీ కాల్ యూ. ఆమె మీకు ఎప్పుడు కాల్ చేస్తుంది. సో ఆన్సర్ చెప్పాలి కాబట్టి మళ్ళీ మొదటి సెంటెన్స్కి వెళ్ళండి. షీ కాల్ మీ ఎప్పుడు చేసిందండి? లాస్ట్ వీక్. షీ కాల్ మీ లాస్ట్ వీక్. ఓకే, షీ కాల్ మీ లాస్ట్ వీక్. నాకు ఆమె లాస్ట్ వీక్ కాల్ చేసింది. ఓకే, అలా కాదు, ఆమె నీకు కాల్ చేయలేదా అని అడగాలనుకోండి. కాల్ చేయలేదా అని చెప్పాలి అనుకున్నప్పుడు మనకు నెగిటివ్లో అడగాల్సి ఉంటుందండి. నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అంటాము. అంటే రెండో సెంటెన్స్ ఉంది కదండి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, దానికి నెగిటివ్ యూజ్ చేయండి. నెగిటివ్ అంటే నాట్ ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టాలండి? హెల్పింగ్ వర్బ్ తర్వాత పెట్టాలి. సో రెండో సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉంది? మొదట్లోనే ఉంది. సో డిడ్ తర్వాత నాట్ పెడితే డిడెంట్ అని యూజ్ చేయాలి, డిడ్ నాట్ అని యూజ్ చేయొద్దండి స్టార్టింగ్లో. ఓకే, డిడెంట్. నెక్స్ట్ సబ్జెక్ట్ షీ. డిడెంట్ షీ కాల్ యూ లాస్ట్ వీక్. డిడెంట్ షీ కాల్ యూ లాస్ట్ వీక్. ఆమె లాస్ట్ వీక్ మీకు కాల్ చేయలేదా? ఓకే, ఆమె ఎందుకు మీకు కాల్ చేయలేదు లాస్ట్ వీక్ అని అడగాలనుకోండి. ఎందుకు అంటే వై. దీని ముందు వై పెట్టండి. వై డిడెంట్ షీ కాల్ యూ లాస్ట్ వీక్. ఆమె మీకు ఎందుకు కాల్ చేయలేదు లాస్ట్ వీక్. ఈ విధంగా చక్కగా అయితే మనం క్వశ్చన్ ఆన్సర్ని ప్రిపేర్ చేయించండి. సో ఇప్పుడు మళ్ళీ వరుసగా ఒకసారి చెప్తాను, మీకు నీట్గా కావాలంటే పాస్ చేసుకొని మరి వీడియో నోట్ చేసుకోండి. షీ కాల్ మీ ఎస్టర్డే. Did she call you yesterday? Yes, she called me yesterday. This is last week, I think, last week. No, she didn't call me last week. When did she call you? She called me last week. Didn't she call you last week? Why didn't she call you last week? సో చూసారు కదండి. సో ఈ విధంగా మనం క్వశ్చన్ ఆన్సర్ చాలా చక్కగా ఒక్క సెంటెన్స్ బేస్ చేసుకొని మనకు అనేకమైనటువంటి సెంటెన్స్, అంటే సుమారు ఇక్కడ నేను 8 సెంటెన్సెస్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేశానండి. ఓకే, అర్థమైంది కదా. సో అండ్ సి వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. I got 80% of marks in 10th class. I got 80% of marks in 10th class. నాకు 10th క్లాస్లో 80% of మార్క్స్ వచ్చాయి అని చెప్పాలనుకోండి, అలా చెప్పచ్చు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు దీన్ని నీకు 10th క్లాస్లో 80% of మార్క్స్ వచ్చాయా అని అడగాలనుకోండి. ఓకే, అప్పుడు మనకు హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి మెయిన్ వర్బ్ ఏంటి ఇక్కడ? గాట్. సో గాట్లో డివైడ్ చేసుకున్నట్లయితే డిడ్ ప్లస్ వెబ్ 2 కదండి. డిడ్ ప్లస్ గాట్కి వెబ్ 1 ఏంటి? డిడ్ ప్లస్ వెబ్ 1. సో వెబ్ 2 is equal to did plus verb 1 కాబట్టి did plus గాట్కి గెట్ అవుతుందండి. సో did plus గెట్ అవుతుందండి. ఓకే, సో did plus get. డిడ్ ముందు పెట్టుకోండి. యా. నెక్స్ట్ ఐ కదండి, ఎదుటి వాళ్ళని అడుగుతున్నాం కాబట్టి యూగా మార్చుకోండి. డిడ్ యూ. నెక్స్ట్ డిడ్ పక్కకు వచ్చేస్తుంది, ఇంకా రిమైనింగ్ ఏముందండి? గెట్టే ఉంది, గాట్గా. ఓకే, డిడ్ యూ గెట్ 80% of marks in 10th class. Did you get 80% of marks in 10th class? మీరు 10th క్లాస్లో 80% of మార్క్స్ని గెయిన్ చేశారా, పొందారా అని చెప్పాలి అడగాలనుకున్నప్పుడు సింపుల్గా ఇలా యూజ్ చేయొచ్చండి. ఓకే, సో అలా కాదు, ఇప్పుడు ఎవరన్నా అదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగారనుకోండి, మీకు నిజంగా మీకు 80% వచ్చినట్లయితే మీరు ఎస్తో ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. లేదు నాకు 80% రాలేదు అనుకున్నప్పుడు నోతో ఆన్సర్ చెప్పాల్సి ఉంటుందండి. ఇప్పుడు మొదటి సెంటెన్స్ ముందు ఎస్ పెడితే పాజిటివ్ రెస్పాండ్ అవుతుంది, అంటే పాజిటివ్ ఆన్సర్ అవుతుంది లేదా పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, అలా కాకుండా నెగిటివ్ నోతో పెట్టినట్లయితే మనకు నెగిటివ్ సెంటెన్స్ అయితే అయిపోతుందండి. కాబట్టి ఫస్ట్ మనం ఎస్తో చూద్దాం. ఎస్, యాజ్ ఇట్ ఈస్ ఎస్ పెట్టేయండి, మొత్తం ఆన్సర్ వచ్చేస్తుంది. దట్స్ ఇట్. ఎస్, ఐ గాట్ 80% of marks in 10th class. ఓకే, అదే ఇప్పుడు నోతో చెప్పాలనుకోండి. నౌ
ఐ ఇక్కడ చూడండి మన హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి మళ్ళీ దీన్ని డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది మన స్టేట్మెంట్లో. సో గాట్ ఇస్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ గెట్ కదండి. సో ఈ డిడ్కి గాట్కి మధ్యలో నాట్ యూజ్ చేయండి, అంటే డిడ్ తర్వాత గెట్ యూజ్ చేయండి, ఐ మీన్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయండి. సారీ, డిడ్ తర్వాత మనం నాట్ యూజ్ చేయండి. నౌ ఐ డిడ్ నాట్ గెట్, నో ఐ డిడ్ంట్ గెట్ 80% ఆఫ్ మార్క్స్ ఇన్ 10th క్లాస్. ఈ విధంగా అయితే మనం చాలా చక్కగా సింపుల్గా అడిగేసేవచ్చండి. ఓకే, చెప్పచ్చు. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడగాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో క్వశ్చన్ ఎలా అడగాలండి? రెండో సెంటెన్స్ ముందు మనకు ఎటువంటి క్వశ్చన్ ఉపయోగించినా కానీ మనకు సింపుల్గా క్వశ్చన్ అయిపోతుంది. ఇప్పుడు నేను మొదటి సెంటెన్స్కి ఆన్సర్గా బేస్ చేసుకొని స్టేట్మెంట్గా బేస్ చేసుకొని అదే ఆన్సర్ వచ్చే విధంగా నేను క్వశ్చన్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఎన్ని మార్క్స్ నీకు 10th క్లాస్లో వచ్చాయి అన్న క్వశ్చన్ అవుతుంది. ఎన్ని మార్కులు అంటే హౌ మెనీ మార్క్స్, దీని ముందు పెట్టండి. హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ క్యాట్ ఇన్ 10th క్లాస్, దట్స్ ఇట్. హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ క్యాట్ ఇన్ 10th క్లాస్, మీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మనం దీన్ని అడగొచ్చండి. ఓకే, అండ్ సి అలా కాకుండా మనకు కొంతమంది నెగిటివ్గా అడుగుతుంటారు. మీకు 80% ఆఫ్ మార్క్స్ కూడా రాలేదా, నీకు ఎందుకు 80% ఆఫ్ మార్క్స్ 10th క్లాస్లో రాలేదు, ఇలా నెగిటివ్గా క్వశ్చన్ అడగాలి అనుకున్నట్లయితే మనం రెండో సెంటెన్స్ అయినటువంటి ఇంట్రాగేటివ్లో మనకు నాట్ని మనం ఇంక్లూడ్ చేసినట్లయితే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయితే అయిపోతుందండి. సో నెగిటివ్ అంటే నాట్ కాబట్టి మనకు రెండవ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ మొదట్లోనే ఉంది కాబట్టి డిడ్ తర్వాత నాట్ యూజ్ చేయండి, డిడెంట్ అవుతుంది. ఓకే, డిడెంట్ యూ గెట్ 80% ఆఫ్ మార్క్స్ ఇన్ 10th క్లాస్, ఈ విధంగా మనం చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. డిడెంట్ యూ గెట్ 80% ఆఫ్ మార్క్స్ ఇన్ 10th క్లాస్, నీకు ఎందుకు 10th క్లాస్లో 80% ఆఫ్ మార్క్స్ రాలేదు అని చెప్పాలి, అడగాలి అనుకోండి. అదే సెంటెన్స్ ముందు వై పెట్టండి. వై డిడెంట్ యూ గెట్ 80% ఆఫ్ మార్క్స్ ఇన్ 10th క్లాస్. ఓకే, ఈ విధంగా అయితే మనం చాలా ఈజీగా దీన్ని అడిగేసేయచ్చండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఒకసారి సెంటెన్స్ వైజ్ అండ్ నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఐ గాట్ 80% of marks. Did you get 80% of marks in 10th class? Yes, I got 80% of marks in 10th class. Now, I didn't get 80% of marks in 10th class. How many marks did you get in 10th class? I got 80% of marks in 10th class. Didn't you get 80% of marks in 10th class? Why didn't you get 80% of marks in 10th class? సో ఈ విధంగా మనం చాలా ఈజీగా అయితే మనం క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చండి. మీరు ఎవరైనా దీన్ని వర్కౌట్ చేయాలి అనుకున్నప్పుడు ఇదే ఆర్డర్లో మనం చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఇది కాన్వర్జేషన్ మెథడ్కి, ఫ్యూచర్లో మనం చెప్పుకోబోయే కాన్వర్జేషన్ మెథడ్కి అండ్ డైలాగ్ రైటింగ్స్కి చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుందండి. ఓకే, అండ్ సి వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఐ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్. నేను లాస్ట్ వీక్ లేదా లాస్ట్ మంత్ అనుకోండి, లాస్ట్ మంత్ ఎటైనా అనుకోవచ్చు, లేదా లాస్ట్ ఇయర్, మీ ఇష్టం. ఓకే, ఐ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ మంత్. నేను లాస్ట్ మంత్ హైదరాబాద్కి వెళ్ళాను. ఓకే, మీరు లాస్ట్ మంత్ హైదరాబాద్కి వెళ్ళారా అని అడగాలనుకోండి, వెరీ సింపుల్. ఇక్కడ వెంట్ ఉంది కదండి, వెంట్ ఇస్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ గో అవుతుంది. డిడ్ ముందు పెట్టుకోండి, యా అయిన యుగా మార్చండి. మీరు నన్ను అడగాలి, సో మీరు లాస్ట్ మంత్ హైదరాబాద్కి వెళ్ళారా అని అడగాలి. సో డిడ్ అయిన యుగా మార్చండి, డిడ్ యూ. డిడ్ వచ్చేస్తే వెంటనే ఇంకేముందండి, గో అనేది మనకు రిమైండ్ ఉంది. ఓకే, డిడ్ యూ గో టు హైదరాబాద్ లాస్ట్ మంత్? మీరు లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళారా? అవునండి, నేను లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళాను అని చెప్పాలనుకున్నప్పుడు మొట్టమొదటి సెంటెన్స్ మనకు స్టేట్మెంట్ కదండి, దాని ముందు ఎస్ పెట్టండి, అప్పుడు పాజిటివ్ ఆన్సర్ అవుతుంది. ఎస్ ఐ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ మంత్. అవునండి, నేను లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళాను. లేదు నేను లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళలేదండి అని చెప్పాలనుకోండి, అదే స్టేట్మెంట్ ముందు నో పెట్టండి. నో నెక్స్ట్ చూడండి, ఇక్కడ వెంట ఉంది కదండి, డిడ్ గోగా మార్చుకొని డిడ్ తర్వాత నాట్ పెట్టండి. నో ఐ డిడెంట్ గో టు హైదరాబాద్ లాస్ట్ మంత్. లేదు నేను లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళలేదు. ఈ విధంగా మనం చాలా చక్కగా అయితే మన ఆన్సర్స్ చెప్పేసేవచ్చండి. ఓకే, మరి ఇప్పుడు క్వశ్చన్ తయారు చేయాలి. క్వశ్చన్ దేంతో తయారు చేయాలి? క్వశ్చన్ ఎప్పుడు క్వశ్చన్తోనే తయారు చేయాలి.
ఈ మొదటి 2 సెంటెన్స్‌లో క్వెషన్ ఏంటి? రెండోది మన క్వెషన్ అవుతుంది. దీని ముందు ఎటువంటి క్వెషన్ వర్డ్ పెట్టినా గానీ కంప్లీట్ క్వెషన్ అయితే మనకు ఇక్కడ అయిపోతుందండి. ఓకే. మీరు ఎప్పుడు హైదరాబాద్‌కెళ్లారు అని అడగాలి. ఎప్పుడు అంటే వెన్. వెన్ దాని ముందు పెట్టండి. వెన్ డిడ్ యూ గో టు హైదరాబాద్? వెన్ డిడ్ యూ గో టు హైదరాబాద్? లాస్ట్ మంత్ అనేది ఇక్కడ యూజ్ చేయకూడదు. ఎందుకోసం అంటే అదే ఆన్సర్ కాబట్టి క్వెషన్‌లో ఆన్సర్‌ని ఉపయోగించుకుందండి. ఓకే. సో ఈ విధంగా మనం క్వెషన్ అయితే అడగొచ్చు. సో ఎప్పుడు వెళ్ళారు అని క్వెషన్ అడిగితే మొదటి సెంటెన్స్ ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. ఐ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ మంత్ అనేది మనం చాలా సింపుల్గా ఆన్సర్ చెప్పవచ్చు బై యూజింగ్ ద ఆన్సర్. ఓకే. మీరు లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళలేదా అని అడగాలనుకోండి. వెరీ సింపుల్. మనకు ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో నాట్ యూజ్ చేసుకోండి. అంటే డిడ్ తర్వాత నాట్ పెట్టండి. డిడెంట్ అవుతుంది. డిడెంట్ యూ గో టు హైదరాబాద్ లాస్ట్ మంత్? మీరు లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళలేదా? మీరు ఎందుకు లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళలేదు అని అడగాలనుకోండి. ఎందుకు అంటే వై. వై డిడెంట్ యూ గో టు హైదరాబాద్ లాస్ట్ మంత్? మీరు ఎందుకు లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళలేదు? ఈ విధంగా అయితే మనం చాలా చక్కగా సింపుల్గా మన క్వశ్చన్ ఆన్సర్ని యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇన్ ఆర్డర్. చూడండి. ఐ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ మంత్. నేను లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళాను. డిడ్ యూ గో టు హైదరాబాద్ లాస్ట్ మంత్? మీరు లాస్ట్ మంత్ హైదరాబాద్కి వెళ్ళారా? ఎస్ ఐ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ మంత్. అవును, నేను లాస్ట్ మంత్ హైదరాబాద్కి వెళ్ళాను. నో ఐ డిడ్ంట్ గో టు హైదరాబాద్ లాస్ట్ మంత్. లేదు, నేను లాస్ట్ మంత్ హైదరాబాద్కి వెళ్ళలేదు. వెన్ డిడ్ యూ గో టు హైదరాబాద్? మీరు హైదరాబాద్కి ఎప్పుడు వెళ్ళారు? ఐ వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ మంత్. నేను లాస్ట్ మంత్ హైదరాబాద్కి వెళ్ళాను. ఓకే. డిడెంట్ యూ గో టు హైదరాబాద్? మీరు హైదరాబాద్కి వెళ్ళలేదా? మీరు ఎందుకు హైదరాబాద్కి వెళ్ళలేదు? వై డిడెంట్ యూ గో టు హైదరాబాద్? యా, ఈ విధంగా మనం చాలా చక్కగా క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది ఒకే ఆర్డర్లో ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. దే కాల్డ్ ఆఫ్ క్లాసెస్ డ్యూ టు COVID-19. మనకి ఇప్పుడు కరోనా నడుస్తుంది కదండి. సో కరోనా వల్ల లేదా COVID-19 వల్ల మనకు క్లాసెస్ అన్ని వాళ్ళు బంద్ చేసేసారు లేదా క్యాన్సిల్ చేసేసారు. కాల్డ్ ఆఫ్ అంటే ఇక్కడ క్యాన్సిల్ అండి. ఫ్రేజల్ వర్బ్ ఇది, క్యాన్సిల్. దే కాల్డ్ ఆఫ్ క్లాసెస్ డ్యూ టు COVID-19. వాళ్ళు COVID-19 వల్ల క్లాసెస్ అన్నీ స్టాప్ చేసేసారు, క్యాన్సిల్ చేసేసారు అని చెప్పవచ్చు అండి. వాళ్ళు COVID-19 వల్ల క్లాసెస్ మొత్తం క్యాన్సిల్ చేశారా అని అడగాలనుకుంటే వెరీ సింపుల్. క్యాన్సిల్డ్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ క్యాన్సిల్ కదండి. డిడ్ ముందు పెట్టుకోండి. డిడ్ దే క్యాన్సిల్ లేదా డిడ్ దే కాల్ ఆఫ్. కాల్డ్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుంది? కాల్ ఆఫ్ అవుతుంది. డిడ్ దే కాల్ ఆఫ్ క్లాసెస్ డ్యూ టు COVID-19? వాళ్ళు COVID-19 వల్ల క్లాసెస్ బంద్ చేశారా లేదా క్యాన్సిల్ చేశారా? ఎస్ అనుకోండి. ఎస్ దే కాల్డ్ ఆఫ్ క్లాసెస్ డ్యూ టు COVID-19 ఇలా చెప్పొచ్చు. అలా కాదు, నెగిటివ్లో చెప్పాలనుకోండి. నౌ దే డిడ్ నాట్ కాల్ ఆఫ్. డిడ్ ఇక్కడ వచ్చేసింది కదండి, నెక్స్ట్ నాట్. ఓకే. దే డిడ్ నాట్ కాల్ ఆఫ్ క్లాసెస్ డ్యూ టు COVID-19. COVID-19 వల్ల వాళ్ళు ఏమి క్లాసెస్ అయితే క్యాన్సిల్ చేయలేదు అని చెప్పాలి అనుకున్నప్పుడు మనకు నెగిటివ్గా ఇలా సింపుల్గా అడగచ్చండి. లేదు, ఎందుకు వాళ్ళు క్లాసెస్ క్యాన్సిల్ చేశారు అని అడగాలి అనుకోండి. ఎందుకు అంటే వై. అదే రెండో సెంటెన్స్ ముందు వై పెట్టండి. వై డిడ్ దే కాల్ ఆఫ్? వై డిడ్ దే కాల్ ఆఫ్ క్లాసెస్? వై డిడ్ దే కాల్ ఆఫ్ క్లాసెస్? ఇక్కడ COVID-19 అనేది పెట్టకూడదండి. ఎందుకంటే అదే ఆన్సర్ అవుతుంది. సో వై డిడ్ దే కాల్ ఆఫ్ క్లాసెస్ అని ఎవరైనా అడిగితే మనకు రీజన్గా కరోనా అని చెప్తాం. దే కాల్డ్ ఆఫ్. ఫస్ట్ సెంటెన్స్ తీసుకోండి. దే కాల్డ్ ఆఫ్. దే కాల్డ్ ఆఫ్ ఏం కాల్డ్ ఆఫ్? క్లాసెస్. దే కాల్డ్ ఆఫ్ క్లాసెస్ డ్యూ టు COVID-19. ఈ విధంగా ఆన్సర్ అయితే చెప్పొచ్చండి. అలా కాదు, మనం నెగిటివ్లో అడగాలి. అంటే డిడ్ తర్వాత నాట్ ఉపయోగించిన రెండో సెంటెన్స్లో డిడెంట్ దే కాల్ ఆఫ్. డిడెంట్ దే కాల్ ఆఫ్ క్లాసెస్ డ్యూ టు COVID-19. COVID-19 వల్ల వాళ్ళు క్లాసెస్ లేదా COVID-19 తీసేసేయండి. ఓకే. కాబట్టి డిడెంట్ దే కాల్ ఆఫ్ క్లాసెస్, వాళ్ళు
క్లాసెస్ బంద్ చేయలేదా, లేకపోతే క్యాన్సిల్ చేయలేదా, ఎందుకు వాళ్ళు క్లాసెస్ క్యాన్సిల్ చేయలేదు అని అడగాలి అనుకోండి. వై డిడెంట్ దే కాల్ ఆఫ్ క్లాసెస్. ఈ విధంగా మనం క్వశ్చన్ ఆన్సర్ అనేది ఇక్కడ యూజ్ చేయొచ్చండి. ఓకే, మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ చూడండి మీ అండర్స్టాండింగ్ కోసము. చూడండి ఇక్కడ, దే కాల్డ్ ఆఫ్ క్లాసెస్ డ్యూ టు COVID-19. వాళ్ళు COVID-19 వల్ల క్లాసెస్ అన్ని క్యాన్సిల్ చేశారు. డిడ్ దే కాల్ ఆఫ్ క్లాసెస్ డ్యూ టు COVID-19? వాళ్ళు COVID-19 వల్ల క్లాసెస్ క్యాన్సిల్ చేశారా? ఎస్, దే కాల్డ్ ఆఫ్ క్లాసెస్ డ్యూ టు COVID-19. అవునండి, వాళ్ళు COVID-19 కారణంగా క్లాసెస్ అన్ని క్యాన్సిల్ చేశారు. నౌ దే డిడ్ నాట్ కాల్ ఆఫ్ క్లాసెస్. లేదండి, వాళ్ళు క్లాసెస్ బంద్ చేయలేదు, క్యాన్సిల్ చేయలేదు. వై డిడ్ దే కాల్ ఆఫ్ క్లాసెస్? వాళ్ళు క్లాసెస్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? దే కాల్డ్ ఆఫ్ క్లాసెస్ డ్యూ టు COVID-19. COVID-19 వల్ల వాళ్ళు వాళ్ళ క్లాసెస్ని క్యాన్సిల్ చేశారు. డిడెంట్ దే కాల్ ఆఫ్ క్లాసెస్ డ్యూ టు COVID-19? లేదా COVID-19 దగ్గర తీసేద్దాం. ఓకే, డిడెంట్ దే కాల్ ఆఫ్ క్లాసెస్, వాళ్ళు క్లాసెస్ బంద్ చేయలేదా, క్యాన్సిల్ చేయలేదా? వై డిడెంట్ దే కాల్ ఆఫ్ క్లాసెస్? వాళ్ళు ఎందుకు క్లాసెస్ క్యాన్సిల్ చేయలేదు? ఈ విధంగా అయితే మేము చాలా చక్కగా మన క్వశ్చన్ ఆన్సర్ చాలా ఈజీగా ఉంది కదండి. ఈ విధంగా మనం ఫ్రేమ్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మనకి ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేసేదానికి కానీ, లేకపోతే మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం క్వశ్చన్ చేసేదానికి కానీ, ఆన్సర్స్ చెప్పేదానికి కానీ చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. I attended for the meeting yesterday. నేను నిన్న మీటింగ్కి అటెండ్ అయ్యాను. మీరు నిన్న మీటింగ్కి అటెండ్ అయ్యారా అని అడగాలనుకోండి. డిడ్ని ముందు పెట్టుకోండి అండ్ ఇక్కడ డిడ్ పోతే అటెండ్ ఉంటుంది. డిడ్ యూ అటెండ్ ఫర్ మీటింగ్ yesterday? మీరు నిన్న మీటింగ్కి అటెండ్ అయ్యారా? ఓకే, మీటింగ్ అటెండ్ టు కూడా యూజ్, అటెండ్ టు yesterday అని యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎస్ అయితే ఎస్, ఐ అటెండెడ్ ఫర్ ద మీటింగ్ yesterday. నో అయితే దాని ముందు నో పెట్టుకోండి. నో, ఐ డిడ్ నాట్ అటెండ్ ఫర్ ద మీటింగ్ yesterday. ఓకే, మీరు ఎప్పుడు మీటింగ్ అటెండ్ అయ్యారు అని అడగాలనుకోండి. రెండో సెంటెన్స్ ముందు వెన్ పెట్టండి. వెన్ డిడ్ యూ అటెండ్ ఫర్ ద మీటింగ్? మీరు ఎప్పుడు మీటింగ్కి అటెండ్ అయ్యారు? ఓకే, ఆన్సర్ ఫస్ట్ వన్నే కాబట్టి ఐ అటెండెడ్ ఫర్ ద మీటింగ్ yesterday అవుతుందండి. ఓకే, మరి నెగిటివ్లో అడగాలి అనుకున్నట్లయితే ఫస్ట్ రెండో సెంటెన్స్ తీసుకున్నట్లయితే దాంట్లో నెగిటివ్ అంటే నాట్ ఇంక్లూడ్ చేయండి. డిడెంట్ యూ అటెండ్ ఫర్ ద మీటింగ్? మీరు మీటింగ్కి అటెండ్ కాలేదా? మీరు మీటింగ్కి ఎందుకు అటెండ్ కాలేదు అన్నప్పుడు దీని ముందే వై పెట్టండి. వై డిడెంట్ యూ అటెండ్ ఫర్ ద మీటింగ్? ఈ విధంగా అయితే మనం చక్కగా క్వశ్చన్ ఆన్సర్స్ని ఉపయోగించుకోవచ్చండి. ఓకే, అండ్ సి వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. షీ క్రియేటెడ్ ఏ న్యూ ఫేస్బుక్ అకౌంట్. షీ క్రియేటెడ్ ఏ న్యూ ఫేస్బుక్ అకౌంట్. ఆమె ఒక కొత్త ఫేస్బుక్ అకౌంట్ని క్రియేట్ చేసింది. ఓకే, ఇక్కడ వెబ్ టు ఏంటండి? క్రియేటెడ్. డిడ్ ప్లస్ క్రియేట్ అవుతుంది. డిడ్ ముందు పెట్టండి. డిడ్ షీ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ ఇన్ ఫేస్బుక్? ఆమె ఫేస్బుక్లో న్యూ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తుందా? ఓకే, ఎస్ అయితే మొదటి సెంటెన్స్ ముందు ఎస్ పెట్టండి. ఎస్, షీ క్రియేటెడ్ ఏ న్యూ అకౌంట్ ఇన్ ఫేస్బుక్. నో అనుకోండి. నో, షీ డిడ్ నాట్. వెర్బ్ ఏంటి? క్రియేట్. షీ డిడ్ నాట్ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ ఇన్ ఫేస్బుక్. ఈ విధంగా మనం రెండు ఆన్సర్స్ని తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం క్వశ్చన్ అడగాలి అనుకుందాం. ఆమె అసలు ఏం క్రియేట్ చేసింది అని అడగాలి. నాకు తెలియదు అది ఏంటి అనేది. ఓకే, ఏదో అకౌంట్ అన్నారు, ఏం అకౌంట్ అని అడగాలి అనుకోండి. అప్పుడు వాట్ అనేది రెండో సెంటెన్స్ ముందు పెట్టండి. వాట్ డిడ్ షీ క్రియేట్? వాట్ డిడ్ షీ క్రియేట్? ఆన్సర్, షీ క్రియేటెడ్ ఎ న్యూ అకౌంట్ ఇన్ ఫేస్బుక్. ఈ విధంగా క్వశ్చన్ ఆన్సర్స్ని యూజ్ చేయొచ్చండి. ఆమె
ఫేస్బుక్లో న్యూ అకౌంట్ క్రియేట్ చేయలేదా అని అడగాలనుకోండి, మనకు రెండో సెంటెన్స్లో డిడ్ తర్వాత నాట్ పెట్టండి. డిడెంట్ షీ క్రియేట్ ఎ న్యూ అకౌంట్ ఇన్ ఫేస్బుక్. ఈ విధంగా మనం చక్కగా నెగిటివ్ ఇంట్రాగేటివ్ అయితే అడిగేసేవచ్చండి. దీని ముందే వై పెట్టండి. వై డిడెంట్ షీ క్రియేట్ ఎ న్యూ అకౌంట్ ఇన్ ఫేస్బుక్. ఈ విధంగా మనం చక్కగా క్వశ్చన్ ఆన్సర్స్ని యూజ్ చేసుకొని అడగవచ్చు. అర్థమైంది కదా? అండ్ సి వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. దే స్టార్టెడ్ ఆన్లైన్ క్లాసెస్. వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఓకే, ఇక్కడ స్టార్టెడ్ కదండి, డిడ్ ప్లస్ స్టార్ట్ కదండి, డిడ్ని ముందు పెట్టండి. డిడ్ దే స్టార్ట్ ఆన్లైన్ క్లాసెస్? ఎస్ అయితే ముందు ఫస్ట్ సెంటెన్స్ ముందు ఎస్ పెట్టండి. ఎస్ దే స్టార్టెడ్ ఆన్లైన్ క్లాసెస్. నో అయితే నో పెట్టి మనకు డిడ్ తర్వాత నాట్ పెట్టండి. నో దే డిడ్ నాట్ స్టార్ట్ ఆన్లైన్ క్లాసెస్. ఈ విధంగా మనం చక్కగా మనం రెండు సెంటెన్సెస్ని రెండు ఆన్సర్స్ని ప్రిపేర్ చేయొచ్చు, పాజిటివ్లో మరియు నెగిటివ్లో అండి. ఓకే, మరి వాళ్ళు ఏం స్టార్ట్ చేశారు అని అడగాలనుకోండి. వాట్ డిడ్ దే స్టార్ట్? ఏమి స్టార్ట్ చేశారు? ఆన్సర్ దే స్టార్టెడ్ ఆన్లైన్ క్లాసెస్. వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశారు. ఓకే, వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయలేదా అని అడగాలనుకోండి. రెండో సెంటెన్స్లో నాట్ పెట్టండి. డిడెంట్ దే స్టార్ట్ ఆన్లైన్ క్లాసెస్? వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయలేదా? వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ ఎందుకు స్టార్ట్ చేయలేదు అని అడగాలనుకోండి. దాని ముందే వై పెట్టండి. వై డిడెంట్ దే స్టార్టెడ్ ఆన్లైన్ క్లాసెస్? వాళ్ళు ఎందుకు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయలేదు? ఈ విధంగా చాలా చక్కగా అయితే మనం క్వశ్చన్ ఆన్సర్స్ ఈ విధంగా ప్రిపేర్ చేయొచ్చండి. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆన్ హియర్, యూ జస్ట్ అబ్జర్వ్. వీ కేమ్ ఎస్టర్డే. మేము నిన్న వచ్చాము. మీరు నిన్న వచ్చారా అని అడగాలనుకోండి. మనకు కేమ్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ కమ్ కదండి. ఈ డిడ్ని ముందు పెట్టండి అండ్ వీని యూగా మార్చండి. ఎందుకోసం నేను క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి, మీరు నిన్న వచ్చారా అని. కాబట్టి వి కానీ ఐ కానీ ఎప్పుడు కానీ మనకి ఇక్కడ మన ఫార్మాట్లో యూగా మార్చండి. ఓకే, సో మనకి ఇక్కడ ఏమవుతుంది? డిడ్ యూ కమ్ ఎస్టర్డే? మీరు నిన్న వచ్చారా? అవును అనుకోండి, ఎస్ వి కేమ్ ఎస్టర్డే. నో అనుకోండి, నౌ వి డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే. లేదండి మేము నేను రాలేదు. ఓకే, లేదు ఎప్పుడు వచ్చారు మీరు అని అడగాలనుకోండి. రెండో సెంటెన్స్ ముందు వెన్ పెట్టండి. వెన్ డిడ్ యూ కమ్? మీరు ఎప్పుడు వచ్చారు? ఆన్సర్ వి కేమ్ ఎస్టర్డే. మేము ఎస్టర్డే వచ్చాము. ఈ విధంగా మన క్వశ్చన్ ఆన్సర్ అవుతుందండి. ఇప్పుడు అలా కాకుండా మీరు నిన్న రాలేదా అని అడగాలనుకోండి. మనకు రెండో సెంటెన్స్లో నాట్ ఇంక్లూడ్ చేయండి. డిడ్ ప్లస్ నాట్ డిడెంట్. ఓకే, డిడెంట్ యూ కమ్ ఎస్టర్డే? మీరు నిన్న రాలేదా? మీరు నిన్న ఎందుకు రాలేదు అని అడగాలనుకోండి. దాని మీద వై పెట్టండి. వై డిడెంట్ యూ కమ్ ఎస్టర్డే? మీరు నిన్న ఎందుకు రాలేదు? ఈ విధంగా క్వశ్చన్ ఆన్సర్ని చాలా సింపుల్గా అయితే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చండి. అండ్ సి వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆన్ హియర్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. I bought this mobile 2 years before. నేను ఈ మొబైల్ని 2 సంవత్సరాల ముందు కొన్నాను అని చెప్పాలనుకోండి. అలా చెప్పచ్చు. మీరు ఈ మొబైల్ని 2 years బ్యాక్ కొన్నారా అని అడగాలనుకోండి. సింపుల్. అక్కడ ఉండేటువంటి వెర్బ్ ఏంటండి? బాట్ అంటే డిడ్ ప్లస్ బై కదండి. సో డిడ్ని ముందు పెట్టుకోండి, ఐని యూగా మార్చండి. డిడ్ యూ బై దిస్ మొబైల్ లాస్ట్ వీక్? 2 years before? ఇలా మనం క్వశ్చన్ అడగచ్చు. ఎస్ అనుకోండి. ఎస్ ఐ బాట్ దిస్ మొబైల్ 2 years before. అవును, నేను 2 years before ఈ మొబైల్ని కొన్నాను. లేదు నో అనుకోండి. నో ఐ డిడ్ నాట్ బై దిస్ మొబైల్ 2 years before. నేను 2 years before అయితే దీన్ని కొనలేదు అని చెప్పాలనుకున్నప్పుడు మీరు నోతో ఆన్సర్ అయితే చక్కగా ఇలా చెప్పవచ్చు. లేదు ఈ మొబైల్ మీరు ఎప్పుడు కొన్నారు అని అడగాలనుకోండి. రెండో సెంటెన్స్ ముందు వెన్ అనేది యూజ్ చేయండి. వెన్ డిడ్ యూ బై దిస్ మొబైల్? మీరు ఈ మొబైల్ని ఎప్పుడు కొన్నారు? ఆన్సర్ ఐ బాట్ దిస్ మొబైల్ 2 years before. మేము 2 years before ఈ మొబైల్ అయితే కొన్నాను అని చెప్పవచ్చు అండి. ఓకే,
మీరు ఈ మొబైల్ని 2 ఇయర్స్ ముందు కొనలేదా అని అడగాలనుకోండి, అది అంత బాగుండదు కాబట్టి. కాబట్టి ఇక్కడ నెగిటివ్లో ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ని ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను, ఇది ఇవ్వట్లేదండి. ఓకే, see the one more example. He made me learn how to edit the video. వీడియోని ఎలా ఎడిట్ చేయాలి అనే విషయాన్ని అతను నాకు నేర్పించాడు. ఓకే, వీడియోని ఎలా ఎడిట్ చేయాలి అనేది అతను మీకు నేర్పించాడా అని అడగాలనుకోండి, మనకు డిడ్ని ముందు పెట్టుకోండి. డిడ్ హీ, మేడ్కి వెర్బ్ వన్ ఏంటి, మేక్. డిడ్ హీ మేక్ యూ లర్న్ హౌ టు ఫార్మేట్ లేదా హౌ టు ఎడిట్ ద వీడియో? ఇలా మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో అడగచ్చు అండి. ఎస్ అన్నప్పుడు మొదటి సెంటెన్స్ ముందు ఎస్ పెట్టండి. ఎస్, హీ మేడ్ మీ లర్న్ హౌ టు ఎడిట్ ద వీడియో. లేదు అనుకోండి, నో హీ డిడ్ నాట్ మేడ్ మీ లేదా హీ డిడ్ నాట్ మేక్ అని యూజ్ చేయాలి. డిడ్ ఇక్కడ వచ్చేసింది కాబట్టి మేక్. నో హీ డిడ్ నాట్ మేక్ మీ లర్న్ హౌ టు ఎడిట్ ద వీడియో. ఓకే, అలా కాదు, అతను మీకు ఏం నేర్పించాడు అని అడగాలనుకోండి, వెరీ సింపుల్. రెండో సెంటెన్స్ ముందు క్వశ్చన్ వర్డ్ పెట్టండి. ఓకే, ఏమిటి అంటే వాట్ డిడ్ హీ మేక్ యూ లర్న్? వాట్ డిడ్ హీ మేక్ యూ లర్న్? అతను మీకు ఏం నేర్పించాడు? ఆన్సర్, హీ మేడ్ మీ లర్న్ హౌ టు ఎడిట్ ద వీడియో. వీడియోని ఎలా ఎడిట్ చేయాలనేది అతను నాకు నేర్పించాడు. ఈ విధంగా అయితే మనం చక్కగా చెప్పొచ్చండి. ఓకే, అతను మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో నేర్పించలేదా అని అడగాలనుకోండి, రెండో సెంటెన్స్లో నాట్ యూజ్ చేసుకోండి, డిడెంట్. ఓకే, డిడెంట్ యూ మేక్ యూ లర్న్ హౌ టు ఎడిట్ ద వీడియో? అతను మీకు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్పలేదా? ఎందుకు అతను వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్పించలేదు అని అడగాలనుకోండి, దాని ముందే వై పెట్టండి. వై డిడెంట్ హీ మేక్ యూ లర్న్? వై డిడెంట్ హీ మేక్ యూ లర్న్ హౌ టు ఎడిట్ ద వీడియో? ఈ విధంగా అయితే మనం చాలా చక్కగా క్వశ్చన్ ఆన్సర్స్ అనేది సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ చాలా ఇంపార్టెంట్ టెన్స్ ఇది. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియో మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకొని మీరు నీట్గా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అండ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆన్ ఆల్ యూ కెన్ సీ యూ.